హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి 181 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ డిగ్రీ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు చదవాల్సినటువంటి సిలబస్ ఏంటనేటువంటి కంప్లీట్ విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాము. దీనితో పాటు పేపర్ 2కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఎంతమంది రిక్రూట్మెంట్కి సంబంధించి పోటీ పడే అవకాశం ఉందనేటువంటి విషయానికి సంబంధించి కొడాలి భవానీ శంకర్ గారి విశ్లేషణ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సీ నుండి రిలీజ్ అయినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులకి సంబంధించి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మంత్ 8 నుంచి 29 మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 181 వేకెన్సీస్కి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. డిసెంబర్లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో టోటల్ 11 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నాటికే మీ యొక్క ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో అలా కంప్లీట్ అయి ఉంటేనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా లేదా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అలాంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మీకు మనీ అయితే వేస్ట్ అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అవడం వల్ల. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక డిగ్రీ అయితే కలిగి ఉండాలి. సో ఆ డిగ్రీ అనేది ఏ సబ్జెక్టులో మీరు కలిగి ఉండాలనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్ 11 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్లో అట్లీస్ట్ ఒక డిగ్రీ మీరు కలిగి ఉన్న పర్టికులర్ సబ్జెక్టులో మీరు ఒక డిగ్రీ కలిగి ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా బీఎస్సీ కానీ ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా బీఎస్సీ కానీ చేసి ఉండాలి. అది కూడా ఏ సబ్జెక్టులో ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీరు ఒక బ్యాచిలర్ డిగ్రీ చేశారనుకుందాం. ఆ బ్యాచిలర్ డిగ్రీ అనేది హోమ్ సైన్స్లో కానీ లేదా సోషల్ వర్క్లో కానీ చేసి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. హోమ్ సైన్స్ కాకుండా సోషల్ వర్క్ కాకుండా మీరు వేరే వాటిల్లో కనుక చేస్తున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవద్దు. తర్వాత ఒక డిగ్రీ మీరు కలిగి ఉన్నారు, ఆ డిగ్రీ అనేది సోషియాలజీలో చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీఎస్సీ అనేటువంటి డిగ్రీ చేశారనుకుందాం, మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా బీఎస్సీని అడిగారు. సో ఆ బీఎస్సీ వచ్చేసి పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు కనుక బీఎస్సీ చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. సో బీఎస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి ఈ సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి బీఎస్సీ డిగ్రీ కనుక మీరు చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కానీ లేదా బాటనీ లాంటి సబ్జెక్టుల్లో కానీ మీరు చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. లేదా జువాలజీ కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ చూసినట్లయితే కొంతమంది బీఎస్సీ బీజెడ్సీ లాంటి కోర్సెస్ అయితే చేస్తారు, వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి వారికి ఈ సబ్జెక్ట్స్ బాటనీ, జువాలజీ ఉంటాయి కాబట్టి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బయోకెమిస్ట్రీలో మీరు బీఎస్సీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 5th వన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్లో కానీ లేదా పబ్లిక్ హెల్త్ అనేటువంటి ఈ సబ్జెక్టులో కానీ మీరు బీఎస్సీ చేసినా లేదా బాటనీ లేదా జువాలజీ అలాగే కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి బీఎస్సీ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ వచ్చేసి మనకి ఇక్కడ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ అనేటువంటి ఈ సబ్జెక్ట్స్లో మీరు బీఎస్సీ కలిగి ఉన్నా లేదా బాటనీ లేదా జువాలజీ అండ్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి బీఎస్సీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్లో కానీ లేదా బీఎస్సీ ఇన్ బాటనీ ఆర్ జువాలజీలో కానీ అలాగే కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులో కానీ లేదా బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో కానీ మీరు బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ వచ్చేసి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి సబ్జెక్ట్స్లో కానీ లేదా జువాలజీ లేదా బాటనీ అండ్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో కానీ మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా లేదా బయోలాజికల్ కెమిస్ట్రీ అనేటువంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే 9th వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టుల్లో ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టులో బీఎస్సీ కంప్లీట్ చేసిన
లేదా బాటనీ లేదా జువాలజీ అండ్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా, లేదా బయోలాజికల్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత 10th వన్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ లాంటి సబ్జెక్టుల్లో కానీ, బాటనీ ఆర్ జువాలజీ అండ్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో కానీ మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా 11th వన్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో కానీ, బాటనీ ఆర్ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో కానీ మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్, అట్లీస్ట్ మీకు సబ్జెక్ట్స్ ఆ పర్టికులర్ బీఎస్సీ డిగ్రీలో కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ కనుక మీ యొక్క డిగ్రీలో కనుక లేకపోయినట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవద్దు. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్టుల్లో మీరు చదివినటువంటి బీఎస్సీ డిగ్రీలో కానీ లేదా ఏదైనా డిగ్రీలో కానీ మీకు సంబంధించినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ కనుక ఏదో ఒకటి లేదా 2 సబ్జెక్ట్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. అంటే మీకు 49 years మ్యాక్సిమం ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంకా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మనకి టీఎస్పీఎస్సికి సంబంధించి ఉండేటువంటి పేపర్ 1 ఉంటుందన్నమాట. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి సబ్జెక్ట్ కన్సర్న్డ్ కామన్ టు ఆల్ అని చెప్పేసి ఇచ్చారు. డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే మీరు బీఎస్సీ బాటనీ, జువాలజీ అండ్ బీఎస్సీ బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి డిగ్రీ కనుక చేసుకున్నట్లయితే ఆ రిలేటెడ్, అలాగే మిగిలినటువంటి వారికి అందరికీ కూడా మనకి ఇక్కడ కామన్గా ఉండేటువంటి మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనకి సపరేట్గా అయితే ఉండదు. సో అందరికీ కామన్గా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మీకు ఏ డిగ్రీ మీరు కలిగి ఉన్నా కూడా సో మనకి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి, కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 300 మార్క్స్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనకి బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇక్కడ మనం గమనించాల్సింది బైలింగ్వల్లో ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. పేపర్ 1 సిలబస్ వచ్చేసి ఒకసారి చూసుకున్నట్లయితే స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దీనితో పాటు జనరల్ సైన్స్లో మనకి బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో పాటు రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవైతే శాటిలైట్ లాంచెస్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొత్త ఇన్వెన్షన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా మీరు మన ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ లేదా ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్వెన్షన్స్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ గురించి, అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ మోడర్న్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు చదవాలి. కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి పేపర్ 1కి సంబంధించి టీఎస్పీఎస్సిలో మనకి కామన్గా ఉండేటువంటి పేపర్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. మీరు వేరే టీఎస్పీఎస్సికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో మీరు మళ్ళీ స్పెషల్గా చదవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా పేపర్ 2 వచ్చేసి మనకి కన్సర్న్ సబ్జెక్ట్ కామన్ టు ఆల్ అని చెప్పేసి ఇచ్చారు. సో అందరికీ కూడా సేమ్ ఒకే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది పేపర్ 2. ఇందులో మనకు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే సోషల్ స్ట్రక్చరు, అలాగే బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. సో అసలు హ్యూమన్కి సంబంధించి ఉన్నటువంటి కాన్సెప్ట్స్, మేజర్ ఇష్యూస్, ప్రిన్సిపల్స్, డెవలప్మెంటల్ స్టేజెస్, డెవలప్మెంటల్ టాస్క్స్ డ్యూరింగ్ లైఫ్ స్పాన్ గురించి ఇవన్నీ అడుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్కి సంబంధించి, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే మనకి ఇక్కడ హెల్త్, హైజీన్ అండ్ శానిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి మనకి ఈ 10 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్లో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి బయట మార్కెట్లో బుక్స్ అయితే దొరుకుతాయి. సో సిలబస్ రిలేటెడ్గా ఉన్నటువంటి బుక్స్ అన్నీ తెచ్చుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కామన్గా ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపర్, డిగ్రీ లెవెల్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
సో ఈ విధంగా మనకి పేపర్ 2 వచ్చేసరికి అందరికీ మనకి ఇక్కడ ఈ విధంగా సిలబస్ అయితే కొత్త సిలబస్ అయితే ఉందన్నమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్కి. సో ఈ విధంగా మీరు సిలబస్ అయితే చూసుకోండి. ఇప్పుడు కొడాలి భవానీ శంకర్ గారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేటువంటి విశ్లేషణ ఈరోజు రావడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కొడాలి భవానీ శంకర్ గారు ఒక ఆర్టికల్ అయితే ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణకి సంబంధించిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ నుండి రిలీజ్ అయినటువంటి 181 గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించి ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఆయన యొక్క విశ్లేషణ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి పోటీ పడేటువంటి అభ్యర్థుల సంఖ్య 15 నుంచి 20 వేల మధ్య ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఒక 20 వేల వరకు పోటీ పడతారని ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక ప్రాథమిక అంచనాగా కూడా ఆయనది చెప్తున్నారు. సో అందులోనూ సీరియస్గా తీవ్రంగా పోటీ పడగల అభ్యర్థుల సంఖ్య 1000కి తక్కువగానే ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అయితే మెన్షన్ చేశారు. సో సీరియస్గా ఈ జాబ్స్ కొట్టాలి అని చెప్పేసి మనకి మ్యాక్సిమం ఒక 20 వేల మంది పోటీ పడుతున్నారు అనుకుంటే అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ ఒక 1000 లోపే ఉంటారని ఆయన అయితే చెప్తున్నారు. సో ఈ ఉద్యోగాలకు జోనల్ స్థాయి పోటీ ద్వారా ఎంపిక జరుగుతుంది కాబట్టి కొన్ని జోన్లలో పోటీ తక్కువగా ఉండొచ్చు. వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి కొన్ని విభాగాల్లో ఎస్సీ ఎస్టీ విభాగాల్లో అభ్యర్థుల సంఖ్య దాదాపు 100లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే పోటీ చాలా తక్కువగా ఉంటుంది. విద్యార్హతలుగా వివిధ రకాలైనటువంటి డిగ్రీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మనకి ఇక్కడ 27/8/2022 నాటికి పట్టభద్రులైన వారందరూ కూడా అర్హులే అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ కంటే ముందే మీరు పట్టభద్రులై ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఉత్తీర్ణతకు సంబంధించి క్లాస్ నిబంధన కానీ మార్కుల శాతం నిబంధన కానీ ఏమీ లేదు. అంటే మీరు జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు, మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయినా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ పరీక్షలో ఏముంటాయి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ఎగ్జామినేషన్ మనకి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ పరీక్ష విధానంలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, రెండోది వచ్చేసి సబ్జెక్టు సంబంధిత పరీక్షకు ఉద్దేశించినటువంటి 2 పేపర్లలోనూ సరైన ప్రతిభ చూపించగలిగినటువంటి వారు తప్పక ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సబ్జెక్టు సంబంధిత పరీక్షలో ఉమ్మడి సిలబస్ను ఇచ్చారు. 11 రకాల డిగ్రీలు అర్హతకు ప్రాతిపదిక కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో సబ్జెక్టు సంబంధిత పేపర్ సిలబస్ను తయారు చేశారు. అందువల్ల అందరికీ ఎంపిక అయ్యేందుకు సమాన అవకాశాలు ఉంటాయి. అయితే తెలివైనటువంటి అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ అంశాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా మిగతా విభాగాలకు చెందినటువంటి సిలబస్ అంశాలను చదువుతారు. వాటిలో ఏవి సులభంగా ఉన్నాయో పరిశీలించుకొని ముందుగా వాటిపై పట్టు సాధిస్తూ క్రమక్రమంగా సిలబస్ మొత్తాన్ని అధ్యయనం చేసే ప్రణాళికను తయారు చేసుకొని పాటించడం ఉత్తమం అని చెప్పేసి కూడా ఆయనైతే తెలపడం జరిగింది. పేపర్ 2లో మనకి కొంతమందికి కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ ఉంది, మరికొన్ని సబ్జెక్టులు కూడా కొత్తగా యాడ్ అయ్యాయి. సో వాటిని కూడా చదివినట్లయితే సో మీరు ఎక్కువగా జాబ్ పొందడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇంకా ఉదాహరణకు సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థికి మానవ ప్రత్యుత్పత్తి విధానం, పౌష్టికాంశాలు, శిశు మనోవికాసాలు మొదలైన వాటిపై పట్టు ఉండదు. అయినా సరే ముందుగా సోషియాలజీ విషయాలపై పట్టు సాధించి తరువాత ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మిగతా విషయాలపై స్థూల అవగాహన పెంచుకోవాలి అని చెప్పేసి కూడా ఆయనైతే తెలుపుతున్నారు. మరొక ఉదాహరణ వచ్చేసి ఆహార శాస్త్రం, పౌష్టికతపై గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థికి సామాజిక అంశాలపై అవగాహన ఉండదు. అదేవిధంగా శిశు మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలపైన అవగాహన తక్కువే. ఇలాంటి వారు మొత్తం సిలబస్లో తమ గ్రాడ్యుయేషన్ సంబంధిత అంశాలపై ముందు పట్టు బిగించి ఆపై తమకు అవగాహన ఉన్నటువంటి విషయాలపై దృష్టి సాధించుకోవాలి. ఇలా మొత్తం సిలబస్ కవర్ చేసేటువంటి ప్రణాళికను తప్పనిసరిగా అనుసరించాలి. తమ గ్రాడ్యుయేషన్ సిలబస్ తక్కువగా ఉందని పోటీ నుంచి విరమించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాదాపుగా పోటీ పడే అభ్యర్థుల అందరి పరిస్థితి ఒకే విధంగా ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించి ముందుకెళ్లే అభ్యర్థులే ఈ పరీక్షలో ఎంపికయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆయన అయితే తెలుపుతున్నారు. కాబట్టి మీకున్నటువంటి సబ్జెక్టులే కాకుండా ఇతర సబ్జెక్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ మీకు తెలియనటువంటి సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి వాటిని ముందుగానే మీరు తెలుసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం మీకు ఇంకా ఎక్కువ ఈజీ అవుతుందని చెప్పేసి ఆయన అయితే తెలుపుతున్నారు.
ఇంకా పరీక్ష డిసెంబర్లో అని చెప్పేసి సూచించారు కాబట్టి ఒక రకంగా ఈ పేపర్పై కొత్త అభ్యర్థుల పట్టు సాధించడం క్లిష్టతతో కూడినటువంటి పని. ఈ పేపర్లో 13 అంశాలను సిలబస్గా పేర్కొన్నారు. అన్ని అంశాలను ఒకేసారి అధ్యయనం చేసే బదులుగా ఇంక్రిమెంటల్ పద్ధతిలో మొదట ముఖ్యమైనటువంటి అన్ని విభాగాలని పట్టు సాధించి తర్వాత మిగతా విభాగాలకు విస్తరించుకుంటూ వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం అని చెప్పేసి ఆయనైతే తెలుపుతున్నారు. ఇంకా సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, పాలిటీ, భారత భౌగోళిక అంశాలు, వర్తమాన అంశాలు, జనరల్ సైన్స్ మిగతా అంశాల కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందేటువంటి అవకాశం ఉంది. అందుకని ముందస్తుగా వాటిపై దృష్టి నిలపడం మంచిది. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, ప్రాంతీయ అంశాలపై దృష్టి సారించడం వల్ల 30 నుంచి 40 ప్రశ్నలు ఆశించవచ్చు. గతంలో లేని మాదిరిగా జనరల్ స్టడీస్లో ఈ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ కూడా ఇచ్చారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఒక 5 ప్రశ్నల వరకు సమాధానం ఇచ్చే పరిస్థితిని కల్పించుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకు తయారైనటువంటి అభ్యర్థులకు ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ప్రకటనలో నిర్దేశించినటువంటి డిగ్రీల్లో ఏదో ఒక దానిలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండి గ్రూప్ 1, గ్రూప్ 2 లక్ష్యంగా చదువుతున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని జీవితంలో స్థిరపడవచ్చు. ఇప్పటికే మనకి జనరల్ స్టడీస్లో స్థిరంగా కొంత సౌలభ్యతను పొంది ఉంటారు కాబట్టి ఈ పరిస్థితి వీరికి మంచి అవకాశం అని చెప్పేసి గుర్తించాలి అని కొడాలి భవానీ శంకర్ గారు ఇచ్చినటువంటి కంప్లీట్ విశ్లేషణ అనమాట. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి మహిళా అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసి సో ఈ పర్టికులర్ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ 181 పోస్ట్లో ఒక పోస్ట్ మీద అయితే అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.